అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. విఘ్నేశ్వరుడు తరువాయి భాగం చెప్పుకుందామా? గజానన పండితుడి ఇంట కామధేనువు లాంటి గంగిగోవు ఉంది. నందుడు అనేవాడు దాని బాధ్యతలు నిర్వహిస్తూ గజానన పండితుడికి రోజూ చిక్కటి పాలు పితికి తెచ్చి ఇచ్చేవాడు. సర్వకేసరి నందుణ్ణి లోబరుచుకొని వాడు చెయ్యవలసిందంతా నూరిపోశాడు. గణపతి నవరాత్రి ఉత్సవాలకు కుమార్తెను, అల్లుణ్ణి, మనుమడు గణేశభట్టును తీసుకురావడానికి దగ్గరలోనే ఉన్న కళ్యాణి నగరానికి గజాననుడి భార్య వెళ్ళి ఉంది. గజాననుడి అమరగానాన్ని విని తరించడానికి దూర దూరాల నుంచి రసజ్ఞులైన శ్రోతలు వాతాపి నగరానికి చేరుకుంటున్నారు. ఆనాడే ప్రారంభ దినం. వాతాపి గణపతి ఆలయ ప్రాంగణంలో గజాననుడు తొలిపాట వినిపించవలసిన రోజు వినాయక చతుర్థి. వేకువని నందుడు సర్వకేసరి చెప్పిన ప్రకారంగా లోటాలో ఉన్న నీళ్లల్లో పితికి తెచ్చిన పాలు కొన్ని పోసి లోటాను అలాగే తీసుకువెళ్ళి గజాననుడికి ఇచ్చాడు. గజాననుడు లోటాలోని నీళ్లపాలను చూసి నివ్వెరపడి, ఇదేమిటి నందా, ఎన్నడూ లేంది ఈరోజు పాలలో నీళ్లు పోసి తెచ్చావేమిటి అని అన్న వెంటనే నందుడు, ఆ గణేశుడి సాక్షి, నేను పాలలో నీళ్లు పోసి తేలేదు, ప్రమాణం చేసి చెబుతా అని గొంతెత్తి బోర విరుచుకుని అరిచాడు. గజానన పండితుడి దగ్గర ఎంతో వినయంగా ఉండే నందుడు అంత నిర్భయంగా అరవటం చూసి ఆశ్చర్యపడుతూ వీధిలోని వాళ్ళు నలుగురు వచ్చి మూగారు. వీధిన పోతున్న వాడల్లే వెళ్తున్న సర్వకేసరి ఆగి దూరంగా నిలబడిపోయి లోపల ముసిముసిగా నవ్వుకుంటూ చూడసాగాడు. గజానన పండితుడు చిరుకోపంతో కనుబొమలు ముడిచి, నందా, ప్రమాణం దాకా వచ్చావు, ఏది ప్రమాణం చెయ్యి చూద్దాం అని అన్నాడు. ప్రమాణం చెయ్యవలసి వచ్చేసరికి జంకు పుట్టి నందుడు తటపటాయిస్తుంటే గజానన పండితుడు కంచు కంఠం లాంటి కంఠధ్వనితో, ప్రమాణం చెయ్యవేం మరి అని గద్దించగా నందుడికి మరింత దిగులు పట్టుకుంది. దూరంగా ఉన్న సర్వకేసరి పెద్ద మనిషిలాగా ముందుకు వచ్చి అనగానే సంబరమా, చెయ్యరా నందా, చెయ్యి, చెప్పింది సరిగ్గా చెప్పి దీపం మార్పు, భయపడతావెందుకు అంటూ నిబ్బరం చెప్తున్నట్లుగా కనుసైగ చేశాడు. నందుడు సగం ధైర్యం తెచ్చుకొని ఎదురుగా గదిలో సర్వగణేశ ప్రతిమ దగ్గర వెలుగుతున్న దీపం ముందుకు వెళ్ళి నిల్చుని భయంగా హీనస్వరంతో, నేనే గాని పాలలో నీళ్లు పోసి తెస్తే నా 2 చేతులు పడిపోవాలి, లేదా అలాగ అన్న గొంతుకే పడిపోవాలి అని చెబుతూ దీపం ఆర్పేస్తూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. గజాననుడు కొయ్యబారిపోయాడు. అతని గొంతు బిగుసుకుపోయి మాట రాలేదు. అయ్యో, ఎంత పని జరిగింది అని నలుగురు విచారిస్తుంటే, ప్రమాణకాలు చెయ్యడం అంటే మాటలా మరి అని అంటున్న సర్వకేసరి గొంతు విని నందుడు కళ్ళు తెరిచి తన చేతులకేమీ కానందుకు ఆనందపడుతూ గబగబా సర్వకేసరిని చేరుకున్నాడు. ఆ సమయంలో బాలగణేశ భట్టు పరుగెత్తుకుంటూ వచ్చి, తాతయ్య, బండి దిగి ముందు, నేను పరిగెత్తుకుంటూ వచ్చేసా, అమ్మమ్మ వాళ్ళంతా బండి మీద వస్తున్నారు అని అంటూ తాతగారిని చూసి నివ్వెరపోతూ నలుగురు చెప్పినదంతా విని పెదవులు బిగించి నడుం మీద చేతులుంచి ధాటీగా నిలబడి, నందా, ఆగు అన్నాడు. సర్వకేసరితో వెళ్ళబోతున్న నందుడు మంత్రించినట్లుగా టక్కున ఆగిపోయి గదిలో దీపం వెలుగుతూనే ఉండటం చూసి విస్తుపోయాడు. నువ్వు దీపం సరిగ్గా ఆర్పినట్టు లేదు, మళ్ళీ ప్రమాణం చెయ్యి అని శాసిస్తున్నట్లు బాలభట్టు అన్నాడు. భయం లేదు, వెళ్ళి ప్రమాణం చెయ్యి అన్నట్లుగా సర్వకేసరి నందుడి వీపు పొడిచి ముందుకు తోశాడు. బాలగణేశ భట్టు, నందా, సరిగ్గా విను, నేనే కాని నీళ్లల్లో పాలు పోసి ఇస్తే నా చేతులు పడిపోవాలి అని చెప్పి దీపం ఆర్పు, త్వరగా కానివ్వు అని హోంకరిస్తూ అన్నాడు. నందుడికి ముచ్చెమటలు పోశాయి. అతడు గజగజాలాడుతూ, అయ్య బాబోయ్,
నేనీ ప్రమాణకం చెయ్యను. ఈ సర్వకేసరి చెప్పినట్లుగా నీళ్లల్లో పాలు పోసి తెచ్చి ఇచ్చాను. పాలల్లో నీళ్లు పొయ్యలేదని ప్రమాణం చేశాను. అంతే, నన్ను రక్షించండి అని అంటూనే గబగబా వెళ్ళి నీళ్లల్లో పొయ్యగా చెంబులో ఉన్న చిక్కటి పాలను తెచ్చి బాలబట్టు ముందు పెట్టి అలాగే మోకరిల్లుతున్నట్లు పడ్డాడు. అక్కడ చేరిన వారంతా గలగలా నవ్వుతున్న కోలాహలంలో సర్వకేసరి జాడ లేకుండా పారిపోయాడు. అతని కోసం కొందరు పరుగున వెళ్ళారు. అప్పుడు గణేశభట్టు నలుగురిని కలయ చూశారా, ఈ ప్రమాణకాలు చేసేవారు వెనుక దన్నుగా చేయించేవారు ఎక్కువ మంది ఒట్టి మాయావులు, మాటలు మారుస్తూ సత్యాన్నే తికమకపెట్టే ద్రోహులు, అమాయకుల్ని నమ్మించి మోసం చేసే వంచకులు అని అన్నాడు. అవును, చిన్నవాడివైనా బాగా చెప్పావు, కళ్ళు తెరిపించావు అని కుర్రవాడి తెలివితేటల్ని మెచ్చుకుంటూ గజానన పండితుడి గొంతు పట్టుకొని విడిపోయినట్లు తెలుసుకొని అంతా సంతోషిస్తూ వెళ్ళిపోయారు. గణేశభట్టు, తాతయ్య, ఆడంబరము అహంకారము లేని పండితుడవైన నువ్వే పామరుడిలాగా ఇలాంటి ప్రమాణాల మాయలో పడ్డావంటే చాలా చిత్రంగా ఉంది కదా అన్నాడు. గజాననుడు బాలుణ్ణి దగ్గరకు తీసుకొని కన్నులు మూసి అవును గణేశ అని అంటున్న సమయంలో వీధిలో బండి ఆగింది. గజాననుడు కళ్ళు తెరిచి చూస్తే బాలుడు లేడు. అప్పుడే బండి మీద నుంచి కిందికి గణేశభట్టు దూకటం కనిపించింది. గజానన పండితుడి ముఖం జ్యోతిలాగా వెలిగింది. గణేశ అంటూ మహానందంతో ఆనందభైరవి ప్రారంభ స్వరంలాగా అరిచాడు. పావనమిత్రుడు కథ చెప్పటం ఆపి, పిల్లలు, ముందు వచ్చిన ఆ గణేశభట్టు ఎవరో చెప్పండి అని అనడమే తరువాయిగా ఇంకెవరు, మన విఘ్నేశ్వరుడే, వాతాపి గణపతి అంటూ పిల్లలు వారితో పెద్దలు గొంతులు కలిపారు. పావనమిశ్రుడు తిరిగి చెప్పసాగాడు. తాత అంటూ గణేశభట్టు చేతులు చాపి పరుగున వస్తూ ఉంటే గణేశ అంటూ పండితుడు చేతులు చాచి మనవణ్ణి ఎత్తి, గణేశ, విఘ్నేశ్వరుడు మనల్ని అనుగ్రహించాడు, నీ రూపంలో వచ్చి మన ఇల్లు పావనం చేశాడు, ఇది గజానన మందిరం అని అంటూ 60 ఏళ్లు నిండిన ఆ వయసులో చిన్నపిల్లవాడిలాగా గంతులు వేస్తూ తాండవ నృత్యకరి గజానన ధిమికిట అంటూ ఆనందభైరవి రాగంలో సమ్మోహన గాత్రంతో పాడుతున్న పాట ఘంటానాదంలాగా నగరమంతా మార్మోగుతూ వినిపించింది. ఆ ఆనంద పతాక సన్నివేశంలో సర్వకేసరి పరుగున వచ్చి గజానన పండితుడి పాదాలు చుట్టివేసి తలాంచి, గురుదేవా, క్షమించాను అని అంటే కాని మీ పాదాలు వదలను అని అన్నాడు. గజాననుడు తెప్పరిల్లి సర్వకేసరిని లేవనెత్తి, సర్వకేసరి, మనం నిమిత్తమాత్రులం, అంతా గజాననుడి లీలా విలాసం, నువ్వు సంగీతాన్ని శాస్త్రీయంగా పధించిన వాడివి, నేను భక్తికి మమతకు ప్రాధాన్యం ఇచ్చి భక్తితో కూడినప్పుడే సంగీతం ఉన్న మార్గం అందుకుంటుందని నమ్మినవాణ్ణి, అంతే, ఇక నుంచి సర్వగణేశ విగ్రహాలు అన్నీ నీ ఆధీనమే, ఆ సత్కారాలేవి నాకు వద్దు, ఇటుపైన నేను సభల్లో పాడను అని అనగానే గణేశభట్టు, తాతయ్య, నీకోసం నువ్వు ఇంట్లో పాడుకుంటే చాలదు, ఎదుటివారిలో మంచి అభిరుచిని, ఆనందాన్ని, మమతను, భక్తిను కలిగించినప్పుడే కదా నీ పాటకు, పాండిత్యానికి సార్థకత అన్నాడు. గజాననుడు చేతులెత్తి జోడిస్తూ, ఓ విఘ్నేశ, ఈ మాటలు నా మనవడి నోటితో నువ్వే అంటున్నావు, ఇంతవరకు నీవు చెప్పినట్లుగానే గానం వినిపించాను, ఇక ముందు కూడా నీ ఆనతి ప్రకారం అలాగే నిన్ను కీర్తిస్తాను, వినేవారి హృదయాల్లో నర్తించు, సత్కారాలు మాత్రం నాకు అందకుండా చూడు అన్నాడు. అప్పుడు సర్వకేసరి, గురుదేవా, మీరు రచించిన కీర్తనలను మీ రీతిలో పాడిన వారికి ఏటేటా సర్వగణేశ విగ్రహం బహూకరించబడుతుంది, ఆ విధంగా నాయనా మా భక్తి గౌరవాల్ని మీ పట్ల చూపుకోగల అదృష్టాన్ని అనుగ్రహించండి అని
అంజలి ఘటించి అర్థించాడు. గజానన పండితుడికి 60 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా అతను వద్దంటున్న ఆనాటి సాయంకాలం వాతాపి గణపతి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటైన బ్రహ్మాండమైన మహాసభలో పూలజల్లుల మధ్య షష్ఠిపూర్తి మహోత్సవం వైభవంగా జరిగింది. గజానన పండితుడు చేతులు జోడించి ఎందరో మహానుభావులు సంగీతాన్ని, కవిత్వాన్ని, భక్తికి అంకితం చేసి అదే సన్మార్గమని చెప్పారు. వారందరికీ వందనాలు. నేను అదే నమ్మాను. అంతకంటే నాలో మరే విశేషమూ లేదు అని చెప్పి అనేక రాగమాలికలతో విఘ్నేశ్వరుణ్ణి కీర్తిస్తూ అమృత గానాన్ని వినిపించాడు. ఆనాటి శ్రోతల హృదయాల్లో తాండవించిన విఘ్నేశ్వరుడు ఎప్పటికీ అలాగే నర్తిస్తూ ఉండిపోయాడు. ఈ విధంగా వాతాపి నగర చరిత్రలో గజానన పండితుడి పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది అని పావనమిత్రుడు ముగించాడు. ఒకనాడు చాలామంది పిల్లలు, వారి వెనుక పెద్దలు గుమిగూడి ఒక చిత్రాన్ని వింతగా చూస్తున్నారు. ఆ చిత్తరువులో ఒక విచిత్రమైన జంతుభూతం చిత్రించబడి ఉంది. అప్పుడే మండపం ప్రవేశిస్తున్న పావనమిత్రుడు పిల్లల కుతూహల కారణం గ్రహించి, పిల్లలు ఆ కథ విందురుగాని కూర్చోండి అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. ఇంద్రుడు నగర చక్రవర్తి యాగాశ్వాన్ని దాచాడు. పృథు చక్రవర్తి యాగం సరిగ్గా పూర్తవ్వకుండా గుర్రాన్ని దొంగిలించుకుపోతూ పాషండ వేషాలు వేశాడు. చెయ్యరాని పనులెన్నో చేశాడు. పృథు చక్రవర్తి సంతతివాడైన అభినందనుడనే మహారాజు ఇంద్రుడికి భాగం లేకుండా ఉండే ఒక మహాయాగాన్ని ప్రారంభించాడు. ఇంద్రుడు పట్టరాని ఉక్రోషంతో కాలుడిని ఇచ్చకాలతో సురభోగాలతో బాగా తృప్తిపరిచి అభినందనుడి యాగాన్ని ధ్వంసం చెయ్యమని కోరాడు. కాలుడు కాలానికి అధినేత. జీవుల జీవన మరణాలకు కాలుడే మూలము. కాలుణ్ణి కాలయముడు, కాలధర్ముడు అని కూడా అంటారు. కాలుడు యజ్ఞపురుషుణ్ణి ఆవహించి అభినందుడి యాగ హోమాగ్ని నుండి కనేవిని ఎరుగని మహాభయంకరమైన పర్వతం లాంటి జంతుభూతం వెలువడేలాగా చేశాడు. ఋత్విజులు, అధర్వులు మొదలైన వారంతా పారిపోయారు. అభినందుడు గణేశ భక్తుడు. అతని గురువైన వశిష్ఠుడు, రాజా, ఇలాంటి అవాంతరం రావచ్చునని తెలిసి హోమగుండానికి ఎదురుగా పెద్ద స్వస్తికా పీఠాన్ని వేయించాను. స్వస్తిక గణేశుని సంకేత చిహ్నం. గణేశ్వరునికి ప్రతిరూపంగా పసుపు ముద్దను స్వస్తిక కేంద్రంలో పెట్టి ప్రణమిల్లు. ఆ స్వస్తిక అవాంతరాన్ని నిర్మూలిస్తుంది అని చెప్పాడు. రాజు అలాగే చేశాడు. ఆ స్వస్తిక ముగ్గు కేంద్రం నుంచి అద్భుత ప్రకంపనతో నాదం వెలువడి అణువులు విజృంభించి పైకెగిసి మహాజంతు భూతాన్ని ఆవరించాయి. అణువులు పెద్దవిగా పెరుగుతూ ఎలుకలుగా మారాయి. అనేక రంగురంగుల్లో మెరిసిపోతున్న చిట్టెలుకలు చీమల బారుల్లాగా భూత జంతువు నిండా పట్టుకొని కొరికి కొరికి బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చచ్చిన విధంగా చేశాయి. భూత జంతువు గిలగిలా తన్నుకొని చచ్చినట్లు చచ్చి అదృశ్యమయ్యింది. విన్నారు కదా విఘ్నేశ్వరుని లీలలు. తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.